వర్షాకాలం వచ్చిందంటే వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కాకినాడ జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు ప్రబలిపోయాయి. డయేరియా కోరలు చాచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే గురువారం కాకినాడలో సీజనల్ వ్యాధులపై అవి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్లోగన్స్ ఇంకా గట్టిగా వినిపించాలి. స్లోగన్స్ వినిపించట్లేదు. వెనక స్లోగన్స్ గట్టిగా ఇంకా వినిపించాలి. ఒకే మాట అందరూ చెప్పాలండి. మామూలు నడుచుకుంటే వెళ్ళిపోతున్నారంటే చెప్పాలి. అందరూ చెప్పాలి గట్టిగా. అందరూ గట్టిగా చెప్పాలి. ప్రజలు చూస్తున్న కింద చెప్పాలి. ఒకే మాట. మన ఈరోజు ఈ ర్యాలీ రాష్ట్ర ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సీజనల్ వ్యాధి పైన అప్రమత్తంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు, మీరుండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మంచినీళ్లు, కాచి నీళ్లు చల్లార్చుకుని తాగాలి. అదేవిధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి. సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధుల పైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ కూడా అవగాహన సదస్సు పెడుతుంది. పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి. ఈ మధ్యకాలం చూస్తున్నాం, డెంగీ ఫీవర్స్ వచ్చినాయి, మలేరియా ఫీవర్స్ వచ్చినాయి. వాడు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, ఆ క్లీన్ చేసుకోకపోవడం, నాచు బట్టి అక్కడ దోమలు ఉండడం, ఎన్ని ఉండడం, అది మన లోపంగా కనిపిస్తుంది. మన లోపం. మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, మనం చూస్తున్నాం ఈ రోజున మీరు తిరుగుతున్నప్పుడు కానీ అనేక ప్రాంతాల్లో కాలువలు క్లీన్ చేసినా, ఏం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ రోజున మీరుండే ప్రాంతంలో ఏదైతే కొబ్బరి బండాలు కొట్టేసిన తర్వాత ఆ కొబ్బరి బండాలు ఉంటే అందులో నీళ్లు ఉంటే దాంట్లో దోమ పుడితే డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. ఆ పార్సాన్ని ఉంచుకోకూడదు. మన అందరూ కూడా ఖాళీ టైర్లు ఉంటున్నాయి, టైర్లు నీళ్లు ఉండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఆ నీళ్లు ఉండిపోవడం వల్ల ఆ దాంట్లో కూడా ఆ వాటర్ నిల్వన ఉన్న దోమ పుచ్చి అక్కడ డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. అలాంటివి కూడా చాలా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం. అంటే ప్రభుత్వం చేస్తుంది, నేను కాదంటలేదు. మనం కూడా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలపై దండయాత్ర చేస్తే అటగారించారండి. ఆ రోజున ఈనాడు ప్రతిపక్ష నాయకుడు దోమలపై దండయాత్ర పేరు పెట్టి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఆ రోజు రోగాలు తగ్గినాయి. ఆ రోజున ప్రజలు అప్రమత్తమైన ప్రచారం చేశాం ఆ రోజున. అందుకే ఈ రోజు కూడా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యం మీద కానీ ఏ శాఖ మీద కానీ ఒక అవగాహన సదస్సు పెట్టలేదండి ఏనాడు కూడా. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఈ రోజున మీ మీడియాలో చూడండి, ఏనాడని హెల్త్ ఆఫీసర్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక కంబైన్ మీటింగ్ పెట్టారండి. ఏ నియోజకవర్గంలోనే డిఎంఎన్ఎస్ఓతో కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏనాడన్నా? ఈ రోజు జరగండి. ఈ రోజు ప్రభుత్వం మారినట్నే ఈ రోజు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలారు మీరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తాం.